యా బోధకుడా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడే నీ వెనకాలే వస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు ఇప్పుడు? ఎందుకని అసలు అతను ఎందుకు అంగీకరించలేదు? చాలా మంది మనతో పాటు వస్తానంటారు. నిజానికి పిల్లలు ఎవరిని తీసుకెళ్ళగలమో తెలిసింది. మనం నిజంగా వాస్తవానికి చెప్తున్నాను, అన్నిటికీ పిల్లరా సర్దుకోగలిగినటువంటి వారే ఉండాలి. మన మనసే చెప్తే అది యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ వద్దన్నాడంటే అతనిలో ఏమి లేదు. ఆయన వెనకాలండి మంచి లేవు, మీ వెనకాల తిరుగుతున్నాను కానీ అన్నం లేదు అన్న రకమైన మాట. అది అర్థం లేపారు, అసలు భోజనం ఎడతలేదు, 3 అయిపోయింది కానీ అన్న రకాల ప్రాంతాలకు ఎక్కడ తీసుకెళ్ళగలవు? అమ్మ అయిపోయి ఎడతారులే, కంగారు పడకు, ఒకవేళ పెట్టకపోయినా చచ్చిపోం కదా అన్న రకాలు ఉంటాయి. అలాంటి వారిని ఎక్కడికన్నా తీసుకుని వెళ్తాం. యేసుక్రీస్తు ప్రభువు అడుగుతున్నాడు ఒకడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ వెనకాలే నేను వస్తానంటున్నాడు. అప్పుడు ఈయన ఏమంటున్నాడు? అయ్యా నక్కలకు బురులు ఉన్నాయి. ఏమండి నక్కలకి ఏమున్నాయట? బురులు ఉన్నాయి. ఆకాశ పక్షులకి ఏమున్నాయట? గూళ్ళు ఉన్నాయి. కానీ మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకు స్థలం లేదు. అలా మాట అంటే మీరందరూ అనుకున్నారు పాపం యేసుక్రీస్తు తల ఉంటే కొంచెం పడుకుందని అనుకున్నారా? పడుకోవడానికి రాలేదైనా, తలవాల్చుకోవడానికి చోటు లేదంటే పాపం అసలు పడుకోవడానికి కూడా ఎక్కడ లేదేమో. మా ఇంటికి వస్తే చక్కగా ఏమని మంచి పట్టు పడుకుంది, నేను ఇద్దినమ్మా అంటారు. అలాగే ఇవ్వాలనుకున్నవారైతే శుక్రవారం పాఠం చూడండి. ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎవరికి ఇవ్వాలని చెప్పాను? ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికి ఇస్తే? పేదలకి, పరదేశులకి, మీ సహోదరులు లేములో ఉన్నవాడికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికి ఇచ్చినట్టు? ఒకవేళ నీకు అలా కనిపిస్తే ఆయన తల వాల్చుకున్నట్టుకు చోటు లేదు అన్న మాట పిల్లరా సమాజానికి అర్థం కాలేదు. వాల్చుకోవలసినటువంటి చోటులు ఎవరున్నారని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు తెలుసా? తెస్సలోనిక పత్రిక 4:4 చెప్తున్నాడు, తీయొద్దమ్మా. ఏది దేవుడు అనబడనో, ఏది పూజింపబడనో దాన్ని అంతటిని ఎదిరించుచు దేవుని ఆలయంలో కూర్చున్న దెయ్యం. ప్రభు వారు తలవాల్చుకోవలసినటువంటి ప్లేసులో మరొకరిని పెట్టాం. ఇప్పుడు మనం ఆ మనిషిని పెట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన ప్లేసులో మరొకరు పెడితే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడున్నారు అంటే ఆయన ఉండవలసినటువంటి స్థలంలో ఇప్పుడు ఆయన లేడు కాబట్టి బాధపడుతున్నాడు. అయ్యా నక్కలకు బరువులు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నేను తలవాల్చుకునేటువంటి చోటు ఏదైనా ఉందంటే అది నీ హృదయమే, నీ హృదయం. కానీ నీ హృదయంలో నువ్వు ఎవరిని పెట్టావంటే దెయ్యాన్ని పెట్టుకుని కూర్చున్నావయ్యా. క్రీస్తు పుట్టాడని లోపల దెయ్యం పెట్టుకుని పలావు తినేసి యేసు నేడు పుట్టెను హల్లెలూయా, యేసు నేడు పుట్టెను హల్లెలూయా అని పిల్లరా డిస్కో డాన్స్ చెక్కులు పిల్లలు ఇవన్నీ వేస్తూ అందమైన వస్త్రాలు సరదాలకు నీ సంతోషాలుగా కాదు, నీలో పుట్టడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు పుట్టాడు. అదే చూస్తున్నాడు. నీలో వాడిని ఖాళీ చేయరా, నేను నీలోని. అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని యేసుక్రీస్తు ప్రభువు ఎదురు చూస్తున్నాడు. ఈ క్రిస్మస్ను మనుషులు అర్థం చేసుకోవడం లేదు. నాలో నువ్వు పుడతావు ప్రభువా, నువ్వు నాలో పుడితే నేను ఎలాగైపోతాననేటువంటి ఆలోచనతో పిల్లరా ఎప్పటికీ నువ్వు ఖాళీ చేస్తావని ఆయన ఎక్కడ ఉండిపోయాడు అంటే వాకిట ముందే నిలిచిపోయాడు.